ఓకే, టేక్ నెంబర్ 1. వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందే చనిపోతూ ఉంటే కాలధర్మం తెలిసి ఏమి చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లుల్ని ఎందరినో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కరు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్య బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయ దేశాలకు వరుస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. కానీ మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇళ్ళు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు తీర్చలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే ఫుడ్కి లంచం, ఆఖరికి ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కి లంచం, డెత్ సర్టిఫికేట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుండి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపమంటారు సార్? అంటే మిస్టర్ ఠాగూర్, లంచం లేకుండా ఏ పని జరగదనా మీ ఉద్దేశం? జరగదు సార్. ఒక రిక్షా వాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. ఒక లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని చెప్పి లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. ఒక రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బ్రతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, ఓ కూలీ, ఓ రిక్షావాడు రోజు కష్టపడి సంపాదించిన దాంట్లో సగం లంచగుండ్లే తినేస్తూ ఉంటే మిగతా డబ్బులతో పెళ్ళాం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా సర్దుకొని తిరగలడో, ఎక్కడ ఈ ప్రపంచం ముక్కలు ముక్కలై మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేల్కొల్పు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కళ్ళ కన్న స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకి చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండదంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరం అని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మ ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుని లంచంతో కొనొద్దు, లంచంతో కొనొద్దు, లంచంతో కొనొద్దు. జై హింద్. సో యూట్యూబ్లో 60 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నాకు ఏదో చేయాలనిపించింది స్పెషల్గా. అందుకే ఈ డైలాగ్ చెప్దాం అనుకున్నాను, చెప్పేశాను. అండ్ ఆశ్చర్యం ఏంటంటే మా మేడం మీద టెర్రస్ మీద రికార్డ్ చేద్దాం అనుకున్నాను, చేసాం. ఇదిగో మా చెల్లె కెమెరామ్యాన్ రికార్డ్ చేసింది. అండ్ ఆశ్చర్యంగా ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోయింది. మొత్తం డైలాగ్ అంతా ఒక టేక్లో చెప్పేశాను. అవునా? చెప్పు. అవును, మొత్తం చెప్పేశాను, అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు అనుకోవచ్చు 60 సబ్స్క్రైబర్స్ ఏంటిది ఎంత ఓవర్ చేస్తున్నాడని. కొన్ని చిన్న చిన్న మొమెంట్స్ ఉంటాయి, అవి సెలబ్రేట్ చేసుకోవడం జీవితం అంటే. చిన్న చిన్న సంతోషాలే జీవితం. ఏమంటావు? అంతే. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ డౌన్. డైలాగ్ ఎక్కడ నచ్చిందో కమెంట్ చేయండి. ఆర్ ఎక్కడన్నా లోపం ఉంటే నేను సరిదిద్దుకుంటాను, చెప్పండి ఏ పోర్షన్లో ఉంది ఏంటి అనేది. ఓకే, కమెంట్ సెక్షన్ యూజ్ చేయండి. ఓకే, నా ఛానల్ నేమ్ తెలుసు కదా, చెప్పు. గౌరవ్ బెహరా తెలుగు. గౌరవ్ బెహరా తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్. బాయ్.